నిలబడిపోయి నీ గురించి నిలబడిపోయి నీకు హెల్ప్ చేయడం కూడా చాలా మందికి నచ్చదు. బట్ అది నాకు నచ్చినట్టు నేను ఆడతాను. నేను నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. వచ్చి మళ్ళీ కవర్ చేసుకోవడానికి నేను సోమనన్న ఇద్దరు సపోర్ట్ చేసామని చెప్పి అంటున్నారు. కాదు, ఆవిడ సపోర్ట్ చేయలేదు సంజన గారు. మళ్ళీ సోమనన్న ఒక్కడే నీ పేరు చెప్పాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అందరు సపోర్ట్ ఉందని నన్ను కెప్టెన్ చేయలేదు. నాకు ఎవరు సపోర్ట్ ఉందని మా నాన్న తప్ప అన్నాను. నాకు విని ఎంత బాధేసిందో తెలుసు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడ. నమస్తే సార్, నా పేరు శృతి, నేను యూకే నుండి వచ్చిన. మీరంటే నాకు మస్తు ఇష్టం సార్. మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు మస్తు అనిపిస్తుంది. మీరు వాళ్ళని తిడతా ఉంటే నాకైతే అమ్మ హాయిగా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. అండ్ నాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ భరణి సార్. భరణి మొన్న ఒక గేమ్ లో శ్రీజాని అనవసరంగా తోసేసినట్టు అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో, హౌ ఆర్ యు? అన్నా నమస్తే. వందేళ్ళు. హౌస్ కి కొత్త కెప్టెన్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్, గోల్డెన్ స్టార్. 2 వీక్స్ అసలు ఉంటావో లేదో అని తెలియని పొజిషన్ నుంచి నువ్వు గోల్డెన్ స్టార్ కు వచ్చేసావు. ఆ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ఒక వీడియో నీకు చూపించాలి. మన ఇద్దరి మధ్య ఉండాలి. చీటింగ్ करता है तू, చీటింగ్ करता है तू. అనుజ, ఏం జరిగిందో అర్థమైందా? తను లెగ్ తో యాక్షన్ చేసి చూపిస్తున్నాడు దట్ ఎవరు ఆఫ్ చేశారని. ఎగ్జాక్ట్లీ. నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్, తట్టుకోలేను. అనుజ, ఇమాన్యుయల్ ఇస్తే ఓకేనా? సార్ నేనే పెట్టుకుంటాను సార్. సో బెట్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టా? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆడపిల్లలందరినీ తోసేద్దాం. అలాంటప్పుడు నువ్వు అందరి తరపున పోరాడు ఉంటే చివరికి నీ దాకా వచ్చేది కాదు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. అటు నుంచి ముందెళ్ళిపోయిన సంజన చాలా సార్లు మీ అందరికి చెప్పి మీరు అందరూ కలిసి ఆడండి, విడివిడిగా నుంచోకండి అని చెప్పి. అవును, అప్పుడైనా నీకు సెన్స్ రావాల్సింది కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ విషయంలో చాలా డెలికేట్ గా బిహేవ్ చేసిన బర్ని మాట్లాడుతున్న శ్రీజాని అలా లాగేయడం ఫేరా? మేబీ ఐ డోంట్ నో. ఏం పరంగా చూస్తే సార్ అప్పుడు కళ్యాణ్ కూడా శ్రీజాన్ ముట్టుకోలేదు కదా. ఎవరి బాండ్ బట్టి వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు కదా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చెప్తే నేను ఆయనకు అదే చెప్తా. ఇప్పుడు నేను తనుజ ఉంటే మీరు మోస్ట్లీ తనుజకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని మీకు అనిపిస్తుంది. అంటే తనుజ అర్థం చేసుకోదా? అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవుద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? బెట్ టాస్క్ లో నువ్వు శ్రీజాని తోసేయడం మాట్లాడుతున్నప్పుడు అది ఫేర్ అండ్ కరెక్టా? అన్ఫేర్ సార్. తగ్గించుకుంటే మంచిది. బెట్ టాస్ జరిగినప్పుడు 2 తప్పులు చేశాను సార్. డిమాండ్ పవన్ ని తోసినప్పుడు నేను మరి ముందు పెట్టానో తను ముందు టచ్ చేయడో తెలియదు నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే, మా కళ్ళల్లో ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మేంచి కాదు, మా దృష్టిలో ఉంచి కూడా కింద పడ్డావు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. 2 రీజన్స్ సార్. నేను చూసిన టాస్క్ లో, గేమ్స్ లో శ్రీజ ఆలోచించేంత స్మార్ట్ గా ఎవరో ఆలోచించరు. ఏం నటిస్తున్నావురా? అబ్బూ, స్టార్టింగ్ లో మస్తు ఆడిరన్న గేమ్, కానీ ఇప్పుడు బయట మొత్తం అస్సలు మీకు గేమ్ కనబడతలేదు, బాండింగ్స్ కనబడుతున్నాయి. మిమ్మల్ని నిజంగా ఉంచబుద్ధి అయితలేదు మాకైతే బిగ్ బాస్ లో. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రీతు అండ్ పవన్ ఏం చెప్పరు మీ ఇద్దరికి? బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? ఊదుతూ గాల్లో ఉంచాలి అని చెబితే కార్నర్ లో వేసేస్తే అది ఉండిపోతుంది అనుకున్నావా? అది గాల్లో ఉన్నట్ట. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఇండియన్ ఇంత దారుణంగా ఉంది. పవన్, నీకు ఎందుకు అంత కోపం వచ్చింది ఒక్క గ్లాస్ సరిగ్గా పెట్టకపోతే? అంటే గేమ్ లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా ఆడింది అని. నమస్కారం, టేస్ట్ వచ్చి చేసుకో.